ఓటు మాత్రం మాకు ఓట్లు ధర్మాన ఓట్లు ఎట్లా ఉన్నా కావాలి, ఊళ్ళో ఉన్నా కావాలి, బజార్లో ఓటు కావాలి. ఇట్లా మునిగింది అనుకో ఇక లేదు, ఓటేసినా ఇక లేదు. నువ్వెవడో నేనెవడో ఇక కట్టలు సంపాదించుకోవాలి. లంచలు మా లెక్కలే కావాలి, వాళ్ళ ఇంటికాడ నుంచి కాదుగా. కనీసం మరి నిన్న వర్గాలు మొత్తం మురిగిపోయిర్రు, ఏమన్నా తింటురా తిండా చెప్పలా మేము అన్నాం కండి, మాకొద్దు తిండొద్దు చెప్పలొద్దు. కనీసం చిక్కిపోయిన మనుషుల్ని కాపాడండి, చిక్కిపోయిన మనుషుల్ని కాపాడమని చెప్పినాం. చిక్కిపోయిన మనుషులు కాపాడకపోతే ఇంకెందుకండి మేము ఓట్లేసి లంచలకు? కనీసం కూడా చిక్కిపోయిన మనుషులను కూడా కావాలి. ఒక్క లంచడు ఏదో కొడుకులు రాలేదండి, ఏదో నా కొడుకులు రాలేదు. ఏంటంటే పోయిన సంవత్సరం ఓట్లప్పుడు కనీసానికి ఓట్లప్పుడు మొత్తం తిరిగి వచ్చాడు. ఎవరు? మన పొంగుల శ్రీనివాసరెడ్డి. మన ఎవరు మన అజయ్ కుమార్ వచ్చాడు, ఇల్లు చూశాడు. వీళ్ళు ఎవరు చూడలేదు. అయినా కూడా చూడకుండా కూడా మేము నిండి అన్నం లేదు, సున్నం లేదు, అయినా కూడా తింటున్నాను. కానీ మేము కట్టిస్తా, నేను గెలవని కట్టిస్తా, నేను గెలవని కట్టిస్తా అని చెప్పాడు. కట్టించడం లేదు, ఏమీ లేదు. కనీసం మేము ఎట్లా బతకాలి? ఈ బజార్ ఏంది మేమేందండి? బజార్ ఏంది మేమేండి? తిన్నవా, తాగినవా, చచ్చినవా, బతికినవా అడిగా ఉన్నారా? వచ్చిండు దొంగ నా కొడుకు వాడిని పెళ్ళని తెగితే అటు నుంచి అటే పోయాడు. కానీ ఇటు రాలే, ఇటు ఇల్లు ఉంది, సంసారం ఉంది, ఏమైనా ఉందా చూడాలి కదా. మరి ఇల్లు కూలిపోయింది, ఇలా బియ్యం పోయినాయి, దాదాపు 4 కింటాల బియ్యం పోయినాయి. మా పరిస్థితి ఏంటి? మాకు ఎవరు చెప్తారు? అంటే నువ్వు ఓట్లప్పుడు తిరుగుతావు, ఓట్లు లేనప్పుడు తిరుగువా, చూడవా? గెలిచిన తర్వాత ఆడు పోయాడు, పత్తా లేదు, జనం లేదు, జాకీ లేదు. ఇవాళ అదే అజయ్ కుమార్ కనీసాన్ని మా తిరిగాడు, ఇచ్చాడు. పోయిన సంవత్సరం కూడా అట్నే వాటర్ వచ్చినాయి, ఇచ్చాడు, బియ్యం ఇచ్చాడు, కనీసం చెద్దరు ఇచ్చాడు, కనీసానికి అన్ని ఎటు జడు ఇచ్చాడు. కనీసానికి చూడాలా? అదే రేవంత్ రెడ్డి, పొంగుల శ్రీనివాసరెడ్డి ఇగో ఇది ఇస్తా, అది ఇస్తా, అవన్నీ తిరిగాడు. ఏమైనా ఇచ్చాడా? కట్టించిండా? కట్టేయలేదు, పాయలేదు. మా నాశనం అయిపోయినాయి. మేము బతకాలా సావాలా అనేది ఒకటి ఆలోచించండి. టీవీ కానీ, టీవీ వీడియో కానీ, ఎవరు కానీ ఎవరైనా బతకాలా సావాలా, మరి ఉన్నారా పోయిరా చూసారా? గెలిపించాం, ఏది మరి గెలిపించా? ఏది చేశారా? 3 మంచి కొడుకుపోయారు, వాడికి ఏమైనా చెప్పావా? సరే అటు బోనేని, ప్రకాశ్ నగర్ బోనేని, మన ఏరియా ఏంది అసలు? కనీసానికి అన్నం పెట్టారా? అటు ఒక 2 ఇల్లు ఉన్నాయి, అటు ఒక 3 రోడ్డు పెట్టావు. నువ్వు ఈ బుద్ధ చూడండి, మీరు కూడా టీవీ 9 మంచి చెడు మీరు కూడా చూడండి ఒకసారి. అట్లా కాదండి, ఎవరైనా చూడాలి. మేమంతా పేదోళ్ళమే, ఉన్నోళ్ళం కాదు. ఉన్నోళ్ళు అయితే మేము తీసుకోలేము. ఉన్నోళ్ళు లేకనే పేదోళ్ళే బతుకుతున్నాం. ఓట్లప్పుడే తిరుగుతావు, అయ్యా అమ్మ అంటావు. ఇవాళ ఏమైంది?